పర్లేదు కిరణ్. నమ్మకం అనేది మనం ఇచ్చే కానుక కాదు, ఎదుటివాడు సంపాదించుకునే గౌరవం. నువ్వు ఆ గౌరవాన్ని ఎప్పుడో సంపాదించుకున్నావు. సరే, నేను వెళ్ళి పెండింగ్ వర్క్స్ టేకప్ చేస్తాను. యూ గైస్ క్యారీ ఆన్. ఓకే, క్యారీ ఆన్. చాలా రోజుల తర్వాత నువ్వు నా ఆఫీస్కి వచ్చా సంజయ్. కూర్చో, మాట్లాడుకుందాం. ఒకసారి ఈ ఫైల్ చూడు. తొందరలోనే ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అవబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అవి చూసి నీ ఒపీనియన్ ఏంటో చెప్తే ప్రొసీడ్ అవుదాం. హలో సునంద, మీకు నేనిచ్చిన 2 రోజుల గడువు అయిపోయింది. అందుకే మురారిని తీసుకుని నేను మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సునంద, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకా మీరు చెప్పేది నేను వినను. మీ మాటలేవి నేను నమ్మను. సమాధానం దొరకని ప్రశ్నలతో నేను సహజీవనం చేయాలనుకోవట్లేదు. నిజాన్ని దాచే మీలాంటి మనిషితో కలిసి బతకాలని కూడా అనుకోవట్లేదు. ఒక్కసారి నేను చెప్పేది విను సునంద. కళ్ళకు కనిపించే ప్రతి ఒక్కటి నిజం కాదు. నువ్వు ఆవేశంలో తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేస్తుంది. అర్థం చేసుకో. చూడండి, దాచే కొద్దీ దూరం పెరుగుతుంది, చెప్పే కొద్దీ భారం తగ్గుతుందని తెలిసిన మీరు కూడా ఇంకా ఆ నర్సునే వెనకేసుకొస్తూ నా దగ్గర నిజం దాస్తున్నారంటే. నేనే నిజం దాచట్లేదు, ఎవరిని వెనకేసుకు రావడం లేదు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నిజం చెప్పే సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాను. అంతవరకు నన్ను నమ్ముసునందా. నిజం చెప్పడానికి మీరు సమయం కావాలంటున్నారు. నేను చూసిన నిజాన్ని భరించడానికి ఓపిక లేదని అంటున్నాను. సునందా, ఏం జరిగింది ప్రభు? ఏదైనా ప్రాబ్లమా? ఒక మంచి స్నేహితుడిగా నీకు ఈ విషయం చెప్పకుండా ఉండలేను సంజయ్. అసలు ఏం జరిగింది? నేను ఆఫీస్లో ఉండగా ఒకరోజు నాకు హాస్పిటల్లో సాయం చేసిన నర్సు నన్ను కలవాలని ఆఫీస్కి వచ్చింది. వాళ్ళ నాన్నకి ఆపరేషన్కి డబ్బు కావాలని అడిగేసరికి మానవత్వంతో నేనేదో సాయం చేశాను. ఇప్పుడు నేను మా నాన్నని బ్రతికించుకోవాలంటే వెంటనే నాకు 5 లక్షలు కావాలి. చేసింది సహాయమే అయినా అది నా సంసారానికి శాపమే తగులుతుందని నేను ఊహించలేదు. దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మీరు నిజం చెప్పేంత వరకు నన్ను ముట్టుకోకండి. మీ ప్రపంచంలో మేమిద్దరమే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉన్నారేమో అనిపిస్తుంది. అదే టైంలో ఆఫీస్కి వచ్చిన సునంద నర్సును చూసి గుర్తుపట్టి తన చేతిలో ఉన్న చెక్కును చూసి మా ఇద్దరికీ ఏదో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తుంది. అదే అనుమానంతో ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. తనని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు సంజయ్. సునంద చాలా అమాయకురాలు. అమాయకత్వం ఉన్న చోట అనుమానం పుడితే అది ఎంత దారుణానికి దారి తీస్తుందో నాకిప్పుడే అర్థమైంది. సంజయ్, ఈ సమస్య నుండి బయటపడడానికి నువ్వు నాకు సహాయం చేయగలవా? నేనా? అవును, నువ్వే. నేనేం సహాయం చేయగలను ప్రభు? నేను చెప్తాను సంజయ్. సరేరా, నేను చేస్తాను. థ్యాంక్ యూ సంజయ్.
నేను నీ తల్లినై కూడా నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా. నువ్వింత గొప్ప పని చేస్తున్నావని తెలియక నేను నిన్నెన్నో మాట్లాడినాను. అయినా నువ్వు మొదలుపెట్టిన ఈ దీక్ష గురించి మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అవును ఉషా, నీ కన్నీళ్ల వెనుకున్న కారణాన్ని ఇన్ని రోజులు మాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు? నువ్వు పడుతున్న బాధను ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా లోపలే ఎలా కట్టడి చేశావు? ఆ, అక్క, నేను మీ అందరికీ చెప్పాలని అనుకున్నాను, కానీ తను చేసిన తప్పును, తన మనసులో పడే వేదనను ఎవరికీ చెప్పుకోలేక ఆ గౌరీదేవి పాదాల దగ్గరే తలవాల్చింది హారిక. ఈ విషయం అందరికీ తెలిస్తే తన ఏకాగ్రత దెబ్బతింటుందని భయపడి ఎవరికీ తెలియనివ్వలేదు. అదేంటి ఉషా, సుప్రియకు ఇన్ని విషయాలు చెప్పిన నువ్వు నీకు తోడుగా నీడగా ఉండే నాకు మాత్రం నీ దీక్ష గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు? ఆ, అది కాదక్క, నా మనసు పడుతున్న ఈ ఆవేదనను నీకు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఇష్టం లేకే తప్ప నీ దగ్గర దాచడం నా ఉద్దేశం కాదు. నిజమైన భక్తికి అలంకారం ఆడంబరం కాదు, అణిగిమణిగి ఉండడం అని ఇవాళ నా కూతురు ఉషను చూస్తే అర్థమవుతుందమ్మా. అవును పిన్ని, ఉష చేపట్టిన ఈ దీక్ష వృధా పోదు. ఆ గౌరీదేవి దీవెనలు ఖచ్చితంగా ఉషకు దక్కుతాయి. తొందరలోనే ఉష, కిరణ్ మళ్ళీ ఒకటవుతారు. ఆ రోజు నేను నీకు చెప్పింది మర్చిపోయావా? గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఈ 3 నెలల విరహాన్ని నువ్వు భరిస్తేనే నీ భర్తకు మళ్ళీ ఆయుష్ పెరిగేది. అందుకే నీ భర్తను నువ్వు రక్షించుకోవాలంటే నీ మనసుని నువ్వు శిక్షించుకోక తప్పదు. ఏంటి ఉషా, ఇంకా ఆ దీక్ష ధ్యానంలోనే ఉన్నావా? నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ ఆందోళన వెనుకున్న కారణం మాకర్థమైందిలే ఉషా. అందుకే నీకో విషయం చెప్పనా? ఏంటక్కా అది? నీకున్న ఈ సమస్య మూలంగా నువ్వు చాలా చిరాకు పడుతున్నావని అత్తయ్యకి అర్థమైంది. అందుకే కిరణ్కి అంతా వివరించి మీ ఇద్దరూ మళ్ళీ తిరిగి కలిసుండడానికి ఏర్పాటు చేస్తానని అత్తయ్యగారు చెప్పారు. చూడు ఉషా, భర్తకి దూరంగా ఉంటూ బాధను పెంచుకోకు, దగ్గరై అనురాగాన్ని పెంచుకో. అందుకే మీ మధ్య ఉన్న ఈ గ్యాప్ కూడా ఆ గౌరీదేవి దయతో వెంటనే సమసిపోవాలని ఇంట్లో అందరూ కోరుకుంటున్నారు. అయినా దీక్ష అంటే
దైవానికి దగ్గరవడం మాత్రమే కాదు ఉషా, నిన్ను నువ్వు వెతుక్కోవడం, నీ భర్తకు నువ్వు చేరువవడం. ఇన్ని రోజులు తెలియని నీ దీక్ష గురించి ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి ఇంకా అన్నీ శుభాలే జరుగుతాయి. నువ్వేమీ టెన్షన్ పడకు. సరే, నేను మా ఫ్రెండ్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. చూసావా సుప్రియ, పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో. ఒక గండం గడిచింది అనుకునే లోపు పెను తుఫాను ఎదురయ్యేలా ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆయనతో కలిసి ఉండటం అన్నది సాధ్యం కాదు. చూడు ఉషా, నువ్విలా ఉండడానికి అసలు సమస్య ఏమిటో తెలిసేదాకా నువ్వు ఈ టెన్షన్ ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే మనం ఆడిన అబద్ధాన్ని వెనక్కి తీసుకోలేము. ఎంత ప్రయత్నించినా మనం వేసిన ఎత్తుగడను మళ్ళీ మనకు నచ్చినట్టు మార్చుకోలేము. ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్ శృతి డెలివరీ కోసం అడ్మిట్ అయింది. ఏ వార్డులో ఉందో చెప్తారా? అటువైపు వెళ్ళండి. థ్యాంక్ యూ. హాయ్ శృతి, కంగ్రాచ్యులేషన్స్ శృతి. ఇంతకీ బాబా పాపా? పాప. ఏమైందే? ఆడపిల్లంటే లక్ష్మీదేవి, ఇంట్లో అమ్మవారు పుట్టినట్టు సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? పాపకి పుట్టినప్పటి నుంచి సరిగా ఊపిరందడం లేదంట. ఇంక్యుబేటర్లో పెట్టడానికి తీసుకువెళ్లారు. బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయంట. నువ్వేం అధైర్యపడకు. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంతమంది డాక్టర్స్ ఉండగా నీ పాపకేం కాదు. చూడు, నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడిస్తాను. బాబు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంక్యుబేటర్లో పెట్టాలి. సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ. బాబుని ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఇదే హాస్పిటల్లో ఇదే ప్రాబ్లంతో నా బిడ్డని పోగొట్టుకున్నాను. ఇప్పుడు శృతి బిడ్డను కూడా అదే ప్రాబ్లంతో ఇంక్యుబేటర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. నాకు కలిగిన కడుపు కోతే శృతికి కలగకూడదు. తన బిడ్డ క్షేమంగా బయటపడాలి భగవంతుడా. ఎక్స్క్యూజ్ మీ, మీరు హారిక కదా? అవును. మీ బాబు ఎలా ఉన్నాడు? నా బాబా ఆ రోజు చాలా టెన్షన్ పెట్టేశాడు. మీ డెలివరీ కూడా కష్టమైంది. పుట్టిన బాబును కూడా ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వచ్చింది.
యాక్చువల్లీ మీ బాబు సర్వైవల్కి 50% ఛాన్స్ మాత్రమే ఉండింది. కానీ దేవుడి దయ వల్ల క్షేమంగా బయటకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? నా బిడ్డ చనిపోయాడని చెప్పారు కదా. వాట్? మీ బాబు బ్రతికే ఉన్నాడు. నేనే మీ బాబుని నర్సుకిచ్చి మీ దగ్గర పడుకోబెట్టమని చెప్పాను. నాకు వేరే సర్జరీ ఉండి వెళ్ళిపోయాను. మళ్ళీ మిమ్మల్ని కలవడం కుదరలేదు. అసలు బాబు చనిపోయాడని మీకెవరు చెప్పారు? ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఉండండి, నేను ఇప్పుడే కనుక్కుంటాను. బాబు డెలివరీ అయిన రోజు సరిగ్గా ఊపిరి తీసుకోవట్లేదని ట్రీట్మెంట్ ఇస్తామని తీసుకెళ్లారు. తర్వాత చనిపోయాడని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టారు. అంటే ప్రాణం లేని ఆ పసికందు నా బిడ్డేనా, లేక చనిపోయిన ఎవరో బిడ్డను నా బిడ్డ అని నమ్మించారా? ఇప్పుడు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం నా బిడ్డ బ్రతికే ఉన్నాడు. ఒకవేళ నా బాబు బ్రతికే ఉంటే ఎక్కడున్నాడు? వాణ్ణి నా నుంచి ఎవరు దూరం చేశారు? ఎందుకు దూరం చేశారు? వెంటనే ఈ విషయం తరుణ్కి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఎలాగైనా నా బాబుని నేను దగ్గర చేసుకోవాలి. నాన్న మురారి, ఇక మనకి ఇంటికి రుణం తీరిపోయిందిరా. మనం ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇకపై మనిద్దరం మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాం. అదిగో మనల్ని తీసుకెళ్ళడానికి డ్రైవర్ అంకుల్ కూడా వచ్చినట్టున్నాడు. ఎలాగైనా ప్రభుగాడు చెప్పినట్టుగా నాటకమాడి వీడి కాపురాన్ని సెట్ చేయాలి. ఈయనొచ్చారేంటి? సంజయ్ గారు, రండి కూర్చోండి. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఇన్నాళ్ళకి మేం గుర్తొచ్చామా? అదేం లేదమ్మా, కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయానంతే. అవును, ప్రభు ఇంట్లో లేడా? వచ్చే ముందు ఫోన్ చేస్తే కలవలేదు, బిజీ అని వచ్చింది. ఈ మధ్య ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. ఇంకా ఇంటికి రాలేదు. ఈ మనీ ప్రభుకి ఇవ్వమ్మా. ఈ డబ్బులేంటన్నయ్యా? చాలా రోజుల క్రితం నర్స్ రజనీ మా ఆఫీస్కి వచ్చి అర్జెంటుగా డబ్బులు కావాలంటే నేను కొంత ఇచ్చాను. మొన్న ఈ మధ్య మళ్ళీ అవసరం వచ్చి మన ప్రభు దగ్గర కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిందంట. నిన్న ఆఫీస్కి వచ్చి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ప్రభుకి ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ నాకే ఇచ్చి ప్రభుకి ఇవ్వమని చెప్పింది. ఆ డబ్బులే ఇది. రజనీ చాలా మంచి నర్స్. వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్లో కాలిపోయి బెడ్ రిడన్ అయ్యాడు. ఆయన ట్రీట్మెంట్ కోసం అప్పుడప్పుడు ఇలా మా దగ్గర అప్పులు చేస్తూ ఉంటుంది. కానీ నేను ఇలా డబ్బులు ఇవ్వడం మా ఆవిడకి అంత నచ్చదు. అవునా? కానీ ఈ మధ్య మీరు మీ ఆవిడ విడివిడిగా ఉంటున్నారని తెలిసింది. నీకు కూడా తెలిసిందా? అసలు మేము ఇలా విడివిడిగా ఉండడానికి కారణం కూడా అదే. ఒకసారి నేను రజనీకి డబ్బులు ఇవ్వడం చూసిన నా భార్య నన్ను అపార్థం చేసుకుని నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది. నా స్వానుభవంతో నేను ప్రభు కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండరా అని చెప్పాను. అంటే నువ్వన్నంత తేలిగ్గా అనుమానిస్తావని కాదులే గాని ఏదో ముందు జాగ్రత్త అంతే. హాయ్ రా.
నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఏం లేదురా, ఒక వర్క్ ఉండి ఇటువైపు వచ్చాను. ఆ నర్సు రజనీ ఇచ్చిన డబ్బులు నీకు ఇచ్చేద్దామని మీ ఇంటికి వచ్చాను. సరేరా, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా సంజయ్ గారు? కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. లేదులేమ్మా, కొంచెం వర్క్ ఉంది. ఈసారి వచ్చినప్పుడు కాఫీ ఏంటి, భోజనం కూడా చేసి వెళ్తాను. వస్తాను. వస్తానురా, బాయ్. నన్ను మన్నించండి. మీరు ఆ నర్సు రజనీకి డబ్బులు ఎందుకు ఇచ్చారో తెలియక మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఏం చేస్తాం సునందా, పాపం వాళ్ళ నాన్న చేతులు పోయాక. ఏంటి పోయింది ఆయన చేతులా? కాళ్ళని చెప్పారు సంజయ్ గారు. సరే సరే, మొత్తానికి ఏదో ఒకటి పోయాయిగా. ఏది పోయినా అప్పు చేయక తప్పదు కదా. అంతేలేండి. సరే, మీరు ఫ్రెష్ అయ్యండి, లంచ్ ఎదురు గాని. సరే. ఆ, అమ్మయ్యా. ఇన్ని రోజులు నా జీవితంలో ఒక అన్న లేని లోటును ఈ రోజు మీరు తీర్చారు సార్. శంకర్, అన్యాయంగా ఒక ఆడపిల్లని బలి తీసుకున్నావు కదరా. నేను చేసిన తప్పును రుజువు చేసే సాక్ష్యం ఉండాలి. ఆత్మహత్య కారణం ఎవరో కాదు, ఆ ఏసీపీ తరుణ్.